నువ్వు మాట్లాడే ఆ భాషలు అనేవి ఒక వైపునేమో నీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నువ్వు క్యాన్సిల్ చేస్తూ వస్తావు. మరొక పక్క దేవుని యొక్క శక్తిని రిలీజ్ చేస్తాం. ఇంకొక పక్క నీ యొక్క బ్లెస్సింగ్స్ ని అన్లాక్ చేస్తాం. ఇవి దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి నువ్వు అభిషేకించబడిన తర్వాత నువ్వు మాట్లాడే కొద్దీ అవన్నీ నీ కంట్రోల్లోకి వస్తాయి. అప్పుడు నువ్వు ఏది మాట్లాడితే అది జరుగుద్ది. అప్పుడు నువ్వు దేవుణ్ణి బతిమలాడవు, అడుక్కున్నట్టు నువ్వు మాట్లాడవు. ఆ స్పిరిట్ పవర్ తోటి నువ్వు దాన్ని కమాండ్ చేస్తావు. యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నా, యేసు నామములో నేను డిక్లేర్ చేస్తున్నా, యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నా. యేసు నామాన్ని నువ్వు మాట్లాడుతూ దాన్ని రిలీజ్ చేస్తున్నావంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అది నీ మాట వినాల్సిందే. ఎందుకంటే యేసునామంలో నువ్వు దానికి ఆజ్ఞాపిస్తున్నావు, దాన్ని కమాండ్ చేస్తున్నావు కాబట్టి వచ్చినట్లు అది నీ మాట వినాల్సిందే. కంపల్సరీ నీ మాట వింటది. అందుకనే మామూలు చేసే ప్రార్థన కంటే ఆత్మలో చేసే ప్రార్థన వ్యక్తి యొక్క లైఫ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఆ మాట్లాడే వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ వేరేగా ఉంటది, అతని ఫ్యూచర్ వేరేగా ఉంటది, అతని యొక్క గోల్స్ వేరేనే ఉంటాయి. ఎందుకోసం అంటే తెలిసిన తర్వాత ఎవరైనా కూడా దాన్ని ఒప్పుకోక ఉండరు. తెలిసిన తర్వాత మాట్లాడేది బలంగా ఉంటది. కనబడకుండా మాట్లాడేది వేరు, కనబడిన తర్వాత మాట్లాడేది వేరు. అందుకోసమనే గుర్తుపెట్టుకోండి, ప్రపంచం అంతా కూడా నీకు అద్భుతాలు ఉన్నాయి, నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఫస్ట్లీ అదే చెప్తున్నాడు, భూమి మీద మొత్తం నీ బ్లెస్సింగ్ నేను ఉంచిన, నువ్వు దాన్ని తిను, దాన్ని అభివృద్ధి పొందించు, అది తీసుకో, అది నీ సొంతం, భూమే నీ సొంతం అని దేవుడు చెప్పాడు. సో ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నావంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో కంపల్సరీ నీకు కావాల్సిన అద్భుతాలు ఉన్నవి. అది నీ జాబ్ దగ్గరే అనుకోవచ్చు, లేకపోతే నీకు తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. మొత్తానికైతే భూమి నీ కోసం అద్భుతాలను దాచిపెట్టింది.